ప్రీమియర్లు, పెయిడ్ ప్రీమియర్లు ఈ పదాలు తెలుగులో తరచూ వినిపిస్తున్నాయి. ఇదివరకు ఓ పెద్ద సినిమా వస్తేనే ప్రీమియర్ల హడావిడి ఉండేది. స్టార్ హీరోల కోసం పెయిడ్ ప్రీమియర్లు వేసేవారు. అభిమానులు సినిమాను ముందే చూడ్డానికి ఎగబడేవారు. కానీ కాలక్రమేణా ఈ పరిస్థితులు మారిపోయాయి. అందరూ ప్రీమియర్లకు అలవాటు పడ్డారు. కొన్ని సినిమాలకు చిత్ర బృందం టీమ్ తో ప్రీమియర్లు వేసుకుంటే, ఇంకొన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన సెంటర్లో కూడా ప్రీమియర్ షోలు వేయడం మొదలు పెట్టేశారు. దాంతో విడుదలకు ముందు రోజే టాక్ బయటకు వచ్చేస్తుంది. సినిమాలు బాగుంటే పర్లేదు, కాస్త అటు ఇటు అయినా ఈ టాక్ బాగా ఇబ్బంది పెడుతుంది. రివ్యూలు ముందే వచ్చేస్తున్నాయి. వెబ్ రివ్యూల మాట అటుంచితే సోషల్ మీడియాలో రివ్యూల వల్ల ఇంకాస్త చేటు జరుగుతుంది. సినిమా చూడాలన్నా మూడు ఉత్సాహం లేకుండా చేస్తున్నాయి ఆ రివ్యూలు. పోయిన వారం విడుదలైన సినిమాల విషయంలో ఇదే జరిగింది. అన్ని సినిమాలకు విడుదలకు ముందే ప్రీమియర్లు వేసేశారు. తెల్లారేసరికి టాక్ బయటకు వచ్చేసింది. దాంతో ఆ ఎఫెక్ట్ రెవెన్యూపై పడింది. ప్రీమియర్ల వల్ల నష్టమే తప్ప లాభం లేదని కొంతమంది నిర్మాతలు ఇప్పటికే గ్రహించారు. ఇంకొంతమంది సినిమాపై అతి నమ్మకంతో ప్రీమియర్ వేసే ధైర్యం చేస్తున్నారు. సినిమాలు నిజంగా బాగుంటే ప్రీమియర్ల వల్ల లాభమే జరుగుతుంది. మంచి రివ్యూలు కూడా వస్తాయి. ప్రేక్షకుల్లో సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కానీ ఫలితం రివర్స్ అయితే మాత్రం జరగాల్సిన డామేజ్ కంటే ఎక్కువే నష్టం జరుగుతుంది. ఈ వారం కొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఘాటీకి ప్రీమియర్లు లేవు. మద్రాసీది కూడా అదే దారి. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రీమియర్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలని, ప్రీమియర్లు వేయకపోతేనే మంచిదని చాలా మంది నిర్మాతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు. మిగిలిన వాళ్ళు త్వరలోనే ఆ దారిలోనే వెళ్లే అవకాశం కనిపిస్తోంది.